ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాళి వాహన సేవలో వల్లి దేవసేన సమేత కార్తికేయుని దర్శనం. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్వరాయ స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. భక్తుల వసతులను పరిశీలించిన వెంకయ్య చౌదరి. పల్లకీపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య కటాక్షం. గూడూరులో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక ఉత్సవ వైభవం. ఉంజల సేవలో శ్రీ కర్యమాణిక్య స్వామి అభయ ప్రదానం. చిత్తూరు జిల్లా నగరిలో స్వామివారికి విశేష కైంకర్యం. నారాయణవనం క్షేత్రంలో ఉత్సవ పరిమళాలు. దేవేరుల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి భక్తి నీరాజనాలు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ చెంగల్వరాయ స్వామి వారికి యాళి వాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో ఘనంగా జరుగుతున్న శ్రీ చెంగల్వరాయ స్వామి వారి ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేశారు. యాళి వాహనంపై ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ యాళి వాహన సేవను నిర్వహించారు. వల్లి దేవసేన సమేతుడై యాళివాహనంపై పురవీధిలో ఊరేగిన శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న సమయ నిర్దేశిత సర్వదర్శనం క్యూ లైన్లను, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతో పాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం అదనపు ఈవో ఎస్సీడీ క్యూ లైన్లను, ఫోటో క్యాప్షన్స్ తదితర అంశాలను పరిశీలించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి
తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపకాంతుల ఊంజల మండపంలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి వేద పారాయణం, నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ కన్నుల పండుగగా ఊంజల సేవ నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జగన్నాథ మందిరం ఆధ్యాత్మిక కాంతుల్లో మెరిసింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా మందిరం ఆధ్వర్యంలో నగర వీధుల్లో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. చక్కని రథంపై సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథ స్వామి వారిని కొలువు తీర్చి పూజలు చేశారు. ఆపై భక్తులు హరే కృష్ణ, జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణలు, భజనలు చేస్తూ రథం ముందు నడుస్తుండగా జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఊంజల సేవలో దేవేరుల సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి దివ్య దర్శనం భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భూనీల సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వరంతో అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను ఆగముక్తంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు ఊయలపై కొలువదీర్చి ఆగమ కైంకర్యాలతో ఉపచారాలు పూర్తి చేశారు. అనంతరం వైభవపేతంగా ఊంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. జగన్మోహనాకారా, జగన్మోహనాకార, చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార, చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో, జగన్మోహనాకార, చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదం. శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం పద్య నాటక ప్రదర్శనతో
తిరునగరం భక్తి సౌగంధాలను వెదజల్లింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక నాట్య పోటీలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా ఆదివారం మహతి కళాక్షేత్రంలో మర్ధం గజేంద్ర రచించిన శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం పద్యనాటక ప్రదర్శన ఆహూతులను అలరించింది. పార్వతీ హృదయ విహార హర అంజలి స్వీకరించి నన్ను ఆశీర్వదించు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో శ్రీ త్యాగరాజస్వామి 80వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు సంగీత వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, భారత మాజీ చీఫ్ ఎలక్షన్స్ కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డు గ్రహీత డాక్టర్ ఏకే పళనివేల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం హరిద్వార మంగళం డాక్టర్ ఏకే పళనివేల్కు సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. అనంతరం జరిగిన సప్తగిరి సంగీత విద్వన్మణి కుమారి ఏ కన్యాకుమారి, ఎల్ రామకృష్ణన్ వయోలిన్ గాత్రం, హరిద్వార మంగళం డాక్టర్ ఏకే పళనివేల్ ప్రత్యేక తవిల్ వాయిద్యం, శర్తలై అనంత కృష్ణన్ మృదంగం విన్యాసం తిరునగరి వాసులను ఎంతగానో అలరించాయి. నంద్యాలలోని ప్రథమ నంది ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ గాయత్రీదేవి మందిరంలో ఆషాఢ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వశక్తి రూపిణి శ్రీ గాయత్రీదేవిని శాకంబరి మాతగా అలంకరించారు.
పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మని శాకంబరీదేవిగా కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. భక్తులు శాకంబరిగా కటాక్షించిన గాయత్రీదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం శ్రీ మహాదేవుని గుట్ట ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీ మహాదేవుని గుట్ట ప్రాంతంలో అష్టోత్తర శతలింగాలను ప్రతిష్ఠించి విశేషంగా శివారాధన నిర్వహించారు. ఆపై భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ మహాదేవుని గుట్ట చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి శివకృపకు పాత్రులయ్యారు. సర్వలోకాలను తల్లిలాగా కాచి కాపాడే జగన్మాతను ఆషాఢమాసంలో శాకంబరీదేవిగా ఆరాధించడం సత్సంప్రదాయం. శ్రీకాకుళంలోని శ్రీ నీలమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఆరాధన వేడుకగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల శాఖ పాకాలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారి ఉత్సవ మూర్తులను పలు రకాల ఆకుకూరలు, కాయగూరలతో తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. భక్తులు ఓం శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ శ్రీ నీలమ్మ తల్లి సేవలో తరించారు. స్నపనాలంకరణ సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవ వీక్షణం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఖమ్మంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేకంగా స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారి సుందరమూర్తిని పసుపుతో మంగళకరంగా అలంకరించి తులసి మాలలను ధరింపచేసి సహస్రనామ పఠనయుక్తంగా పుష్పార్చన జరిపారు. భక్తులు దేవదేవుని విశేష ఆరాధనల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ సాధు కామాక్షమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు జరిగాయి. ఆషాఢంలో అమ్మవారిని శాకంబరిగా ఆరాధించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని అర్చకులు వివిధ రకాల శాఖలు, ఆకుకూరలు, పండ్లతో సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలను జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో మాస పూజల్లో భాగంగా శ్రీ రాజలక్ష్మీదేవికి పల్లకీ సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలతో అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. అనంతపురంలోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఏటా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరి అలంకరణలో దివ్యంగా కొలువుదీరిన శ్రీ వాసవీదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బోనాలను తీసుకున్న మహిళలు వాటిని శిరస్సున ధరించగా, పోతురాజులు విన్యాసాలు చేస్తుండగా, కళాకారులు కోలాటాలు, డప్పు నృత్యాలతో సందడి చేస్తుండగా ఊరేగింపుగా భక్తులు తీసుకువచ్చిన బోనాలను శ్రీ పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించారు. భక్తులు కొత్త కుండల్లో పొంగళ్లను వండి వాటిని వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో బోనాలను తీసుకుని ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి తరలివచ్చి అమ్మకు నివేదించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకడుమాత.
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.